దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాకని దేవునికి స్తోత్రము చేయుచుండెను. దేవుడి పరిశుద్ధ లేఖనము మన కొరకు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ రోజున మరి యొక్క కుటుంబ ఆరాధన సెమీ క్రిస్మస్ ఏర్పాటు చేసుకున్నటువంటి కుటుంబానికి హల్లెలూయా బిడ్డలకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నిజంగా మరి దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పంలో పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవి అని మరి గత సంవత్సరం అంతా కూడా దేవుడు ఆ రీతిగానే మేలులతో నింపాడు. దేవుడు ఒక కష్టం వచ్చిందంటే దాని వెనకాల ఒక మేలు, ఒక శ్రమ వచ్చిందంటే దాని వెనకాల ఒక ఆశీర్వాదం. అలాగున బిడ్డల్ని ప్రభువు నడిపించుకుంటూ వచ్చాడు ఈ సంవత్సర కాలం అంతా కూడా. కనుక మరి దేవుడు చేస్తున్న మేలులు ఉపకారములకు మరి యొక్క క్రిస్మస్ దినాల్లో మనం ఏమి చెల్లించినా ఆయన రుణాన్ని మనము తీర్చుకోలేం. మరి సాక్షాత్తు దేవాది దేవుడే మన కోసం ఆయన పరలోకాన్ని విడిచి మన కోసం ఈ లోకంలో పశువుల పాకలో జన్మించాడు ఆయన. మరి ఆయన జన్మించినప్పుడు పరలోకము నుండి దూత ఆ గొర్రెల కాపరులతో అంటున్నాడు కదా, మీరు భయపడకుడి, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియచేయుచున్నాను. క్రిస్మస్ అంటే ఒకటే, ఏంటంటే భయపడకుడి. క్రిస్మస్ అంటే భయపడకుడి. నిజంగా రాబర్ట్ అనేటటువంటి ఒక దైవ సేవకుడు, ఆయనట అమెరికా దేశంలో ఒక గొప్ప సేవ చేసినటువంటి మంచి సేవకుడు రాబర్ట్. ఆయన్ని ప్రభువట నువ్వు మరి యూరప్ దేశంలోకి వెళ్ళి, యూరప్ ఖండంలోకి వెళ్ళి నీవు నా సువార్తను ప్రకటించాలి అని ఆయనతో ప్రభు మాట్లాడినప్పుడు మరి యూరప్ దేశం నుండి కొంతమంది ఆయన ఆహ్వానించారంట, క్రైస్తవ సంఘాలు. ఆయన ఆహ్వానం అందుకొని యూరప్ దేశానికి ఫ్లైట్లో బయలుదేరాడు. ఆకాశంలో ఫ్లైట్ వెళ్తూ ఉంది. ఆ ఫ్లైట్ వెళ్తున్న సమయంలో ఆ ఫ్లైట్ ఇంజిన్లోనంట సమ్ ప్రాబ్లం ఏదో అయిందట. సంథింగ్ ఏదో అయింది, ప్రాబ్లం అయిపోయి ఆ ఫ్లైట్లో ఉన్నటువంటి వారందరితో కూడా మరి ఈ ఫ్లైట్లో ఈ ఇంజిన్లో ఈ ప్రాబ్లం వచ్చింది, మరి మీరందరూ కూడా మీరు భయపడవద్దు, దేవుడు మనల్ని సురక్షితంగా దింపేటట్టుగా మీరు ప్రార్థన చేసుకోండి అని ఆ ఫ్లైట్లో ఉన్న వారి అందరికీ కూడాను వీళ్ళు చెప్పారు. హెచ్చరికగా ఆదరణగాను లేకపోతే హెచ్చరికగాను చెప్పారు, జాగ్రత్తగా ఉండండి, భయపడవద్దు అని చెప్తే అందరూ ఇక మాట వినగానే చాలా భయపడుతున్నారు. చాలా భయపడిపోయి ఫ్లైట్ దిగుద్దో లేదో, ఈ ఫ్లైట్ మనం బ్రతుకుంటామో లేదో అని చెప్పి చాలా గడగడ వణిగిపోతున్న సమయంలోనట ఈ రాబర్ట్ అనే ఆయనట మరి సంతోషంగా ఆనందంగా పాటలు పాడుతున్నాడు. పాటలు పాడుతుంటే పక్కన ఉన్న వాళ్ళు అడిగారు, ఏమని అడిగారంటే, అయ్యా మేమందరం భయంతో బిక్కుమంట బిక్క చచ్చిపోయాం, మేమందరం కూడా దిగుతామో లేదో, గాలిలో మా ప్రాణాలు కలిసిపోతాయో మాకు అర్థం కాని పరిస్థితిలో నువ్వేందయ్యా నువ్వు చక్కగా సంతోషంగా పాటలు పాడుతున్నావు ఏంది, మరి ఎవరో నువ్వు ఏంటి సంగతి అని అంటే ఆయన అన్నాడంట, దేవుడు నాతో చెప్పాడు, నేను ఒక దైవ సేవకుడిని, దేవుడు నాతో చెప్పాడు నువ్వు యూరప్ దేశంలోకి వెళ్ళి ఆ దేశంలో నువ్వు నా సువార్తను ప్రకటించాలి అని దేవుడు నాతో చెబితే నేను ఫ్లైట్ ఎక్కి యూరప్ దేశానికి వెళ్తున్నా. నిజంగా దేవుడు నాకు చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా నేను యూరప్ దేశానికి వెళతాను, అక్కడ సువార్తను ప్రకటిస్తాను, ఈ ఫ్లైట్కి ఏమీ కాదన్నాడు. నేను స్తోత్రం కలిగింది కాక. వాళ్ళందరూ భయపడుతుంటే ఈయన మాత్రం చాలా ధైర్యంగా ఉంటాడు. ఎందుకంటే ప్రభు మాట, నువ్వు వెళతావు అక్కడికి, సువార్తను ప్రకటిస్తావు. చూడండి ప్రియ దేవులారా, క్రిస్మస్ అంటేనే క్రీస్తులో మనలో ఉన్న భయాలన్నీ కూడా తొలగించబడుట. ప్రైజ్ ది లార్డ్.
అది ఏదైనా కావచ్చు, ఆరోగ్య విషయం కావచ్చు, ఉద్యోగ విషయం కావచ్చు, కుటుంబ విషయం కావచ్చు, ఫైనాన్షియల్గా కావచ్చు, ఇంకా ఎన్ని రకాలుగా మానవుని యొక్క జీవితంలో ఈ భయం అనేది ఉంటుందో ఆ ప్రతి భయాన్ని కూడా ప్రభు ఏం చేశాడంటే క్రిస్మస్ ద్వారా తొలగించాడు. ప్రైజ్ హల్లెలూయా. కనుక మరి క్రిస్మస్ దినాల్లో దేవుడు ఈ కుటుంబానికి కూడా చక్కని ఆరోగ్యము, చక్కని ఐశ్వర్యం, చక్కని ఆశీర్వాదము కలుగు చేయాలని కుటుంబం పట్ల దేవుని యొక్క ప్రణాళికలో మీరు ఉన్నారు కనుకనే దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. మీ పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఒకసారి యేసు ప్రభు దగ్గరికి శిష్యులు సువార్త ప్రకటించి చాలా సంతోషంగా వచ్చి చెబుతున్నారు. ఎవరంటే, ప్రభువా నీ నామంలో మేము ప్రార్థన చేస్తున్నాము, దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, రోగులు స్వస్థత పొందుతున్నారు, ప్రభువా మేము ఇన్ని అద్భుతాలు మేము చేయగలుగుతున్నాం ప్రభువా అని అంటే, యేసు ప్రభు అన్నారు కదా, మీరు దయ్యములు వెళ్ళిపోతున్నామని మీరు సంతోషపడక మీ పేరులో జీవ గ్రంథంలో రాయబడి ఉన్నవని మీరు సంతోషపడండి. హల్లెలూయా. నిజంగా మరి ఈ కుటుంబాన్ని ప్రభు జీవ గ్రంథంలో ఆయన పేర్లు రాశాడు. ప్రియ దేవులారా, ఆయన అరచేతుల్లో చెక్కుకున్నాడు కుటుంబాన్ని. ఆయన గాయాల్లో మిమ్మల్ని భద్రపరిచాడు. కనుక ఏ విషయంలో కూడా భయపడొద్దు. దేవుని యొక్క వర్తమానం కూడా అదే, భయపడకుడి భయపడకుడి భయపడకుడి. కనుక రాబోయేటటువంటి క్రిస్మస్ దినాలు కానీ, అలాగే నూతన సంవత్సరం కానీ, ప్రభు యొక్క కృప, ప్రభు యొక్క కాపుదల, ఆయన భద్రత ఎల్లప్పుడూ కూడా మన మీద, మన కుటుంబాల మీద ఉండునుగాక. ఆయన ఆశీర్వాదం మన కుటుంబాల మీద ఉండునుగాక. ఆయన చిత్తములో మనం ఆశీర్వదించబడుదుముగాక. మరి ఇలాగున ఒక దైవ సేవకులుగా కుటుంబాన్ని దీవిస్తూ మరి నిత్యము మీ క్షేమం కొరకు ప్రార్థన చేస్తూ మీ అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్ తెలియచేస్తూ ఈ యొక్క వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మల్ని బలపరచునుగాక. మాటలు ముగిస్తున్నాను. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన.